మీకు దొరికినప్పుడు మళ్ళా అంటే 10th పాస్ వాడికి ఇంత చేసి లాస్ట్కి వస్తే మళ్ళీ ఎండప్ ఇన్ రాంగ్ వేన్ అయింది. వీడు కొన్ని సందర్భాల్లో చెప్పరు, వాని వెనకాల ఉన్నా కానీ చెప్పరు, భయపడతారు, వానికి భయపడవు, లేకుంటే కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు అక్కడికి క్లోజ్ చేసేస్తారు. అది క్రైమ్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు. ఒక హాఫ్ అన్ అవర్ నీట్గా మంచిగా నీట్గా అట్లమ్మా ఇట్లమ్మా అని మాట్లాడిన తర్వాత క్లారిటీ ఏంటంటే హాఫ్ అన్ అవర్లో వాడు నాకు నాలెడ్జ్ షేర్ చేసిండు. వాడి నాలెడ్జ్ నాకు షేర్ అయిన తర్వాత అప్పుడు స్టన్ అయినా అన్నట్టు. అచ్చా, వాడు చేసిన టోటల్ క్రైమ్ ఎంత నీట్ క్రైమ్ అంటే పోలీసుకి దొరకొద్దని సపరేట్ అప్లికేషన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, సెల్ ఫోన్లు, మొబైల్ అని కామన్ మ్యాన్కి అందరికీ తెలుసు. కానీ ఇంటర్నెట్ మీద కూడా పోలీసు వాళ్ళు ఎట్లా పనిచేస్తారనేది ఎంతమంది తెలుసు? చాలా తక్కువ మంది తెలుసు. వెరీ రేర్, అందులో వాడ కూడా వెరీ రేర్ టు నో దట్ పోలీసు ఇంటర్నెట్ లెవెల్లో ఎలా పనిచేస్తారని ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ సైబర్ క్రైమ్స్ కొద్ది నాలెడ్జ్ ఉన్నాడు తప్ప. అలాంటిది వాడికి అది తెలుసు. తెలిసి ఏం చేస్తే ఏ అప్లికేషన్లు వాడితే నేను పోలీసు వాళ్ళు నన్ను పట్టుకోరని ఆ ఫోన్లు వాడుతున్నాడు. ప్రాపర్ సైబర్ క్రిమినల్. నేను వాడిని కోపడం కన్నా నా వాజ్ కంటిన్యూయింగ్, మామూలుగా ఇంటర్వ్యూయింగ్ నడుస్తూనే ఉంది అతన్ని. ఇది ఎలా నేర్చుకున్నావు అంటే అన్నిటికీ ఒకటే ఆన్సర్. అసలు నీకు ఇలా చేయాలని ఐడియాలో వచ్చింది, అసలు ఈ అప్లికేషన్లు వాడాలని నీకు ఎవరు చెప్పారు, ఇది ఇన్స్టాల్ చేయాలని ఎవరు చెప్పారు, అన్ని ప్రాపర్గా 10 క్వశ్చన్ అడిగితే 10కి కామన్ ఆన్సర్ యూట్యూబ్. ఎవ్రీథింగ్ ఈజ్ యూట్యూబ్ కనెక్టెడ్. ఇది ఎలా చేసుకుంటే